దేశవ్యాప్తంగా ఉగ్ర పడగలు, ఎక్కడికక్కడ పోలీసుల మెరుపు దాడులు. విజయవాడలో టెర్రర్ లింక్స్ విచారణ నుంచి ముంబైలో బాంబు కుట్రల వరకు ఈ ఉగ్ర కుట్రలను పోలీసులు ఎలా భగ్నం చేశారో చూద్దాం. సంచలనం సృష్టించిన విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో నిందితుల రిమాండ్ ను కోర్టు ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది. విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు నిందితులకు 5 రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ 5 రోజుల కస్టడీలో ఈ 5గురు నిందితులు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు, అమాయక యువతను వీరు ఎలా ట్రాప్ చేస్తున్నారు, దేశంలో విధ్వంసానికి ఎలాంటి ప్రణాళికల్ని రచించారు అనే అంశాలపై ఆరాదీశారు. నిందితులు A1 మహమ్మద్ రహమతుల్లా, A2 మహమ్మద్ డానిష్, A3 సోహైల్ బేగ్, A5 సైదా బేగం, A11 అబ్దుల్ సలాం ను విడివిడిగా విచారించిన అధికారులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు పరిశీలించి 6గురు నిందితుల్ని ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మళ్లీ పోలీస్ కస్టడీకి అనుమతించింది. మరోవైపు పంజాబ్ పోలీసులు దేశంలో మరో భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. ISI ఆధ్వర్యంలో పనిచేస్తున్న 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వారి నుంచి పాక్ లో తయారైన హ్యాండ్ గ్రెనేడ్లు, పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వివిధ రాష్ట్రాల్లోని పోలీస్ భవనాలే లక్ష్యంగా దాడులకు కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకవైపు ముంబై ATS, ఢిల్లీ పోలీసుల మరో జాయింట్ ఆపరేషన్ లో 2 అనుమానిత ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్నారు.